రామాయణం గురించి తెలియంది ఎవరికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని గురించి అందరికీ తెలుసు. రామాయణంలో జరిగిన సంఘటనలని దాదాపుగా అందరికీ గుర్తే ఉంటాయి. రాముడు సీత జననం దగ్గర నుంచి వారి అంత్యదశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మనకు కళ్ళ ముందు మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా రామాయణం గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, రామునికి ముగ్గురు తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని అంటారు కదా. అయితే వీరికో సోదరి కూడా ఉంటుంది. ఆమె పేరు శాంత. ఇకపోతే రెండోది, రావణుడికి 10 తలలుంటాయని అందరికీ తెలిసిందే. అయితే అవి అతనికి ఎలా వచ్చాయంటే, రావణుడు గొప్ప శివభక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో అతను 10 సార్లు తన తలను అర్పిస్తాడు. అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా తల పుట్టుకొస్తుంది. దీంతో అతనికి 10 తలలు ఏర్పడేలా శివుడు వరం అనుగ్రహిస్తాడు. ఇకపోతే మూడోది, రావణుడు పరిపాలించింది లంకానగరాన్ని అని తెలుసు. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావణుని సోదరుడు. రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకానగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అనంతరం అతను దాన్నే పరిపాలిస్తాడు. ఇకపోతే నాలుగోది, రాముడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే. అయితే రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా ఓ దేవుడికి అవతారమే. అదే ఆదిశేషువు. ఆదిశేషువు లక్ష్మణుడి రూపంలో జన్మిస్తాడు. ఐదోది, రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాడు కదా. అయితే ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు కూడా వారి వెన్నంట ఉంటాడు. ఆ క్రమంలో ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు అసలు నిద్రే పోలేదట. అందుకుగాను తనకు నిద్ర రాకుండా చూడాలని నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడట. అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరమిస్తుందట. దీంతో అతను అలా 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా ఉన్నాడట. ఇకపోతే ఆరోది, జర అనే రాక్షసుడు శ్రీకృష్ణుడిని చంపుతాడు కదా. అయితే అతను అంతకు ముందు యుగంలో, అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బలిచక్రవర్తి అట. మరుసటి జన్మలో జరాగా జన్మించిన అతను కృష్ణుణ్ణి సంహరిస్తాడు. ఇక ఏడోది, ఒకానొక సమయంలో రాముడు యముడు ఇద్దరూ సమావేశమవుతారు. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చి తమకు అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడట. ఇదే క్రమంలో లక్ష్మణుడు వస్తాడట. అప్పుడు లక్ష్మణుడు అన్న రాముని ఆదేశాలను పాటిస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడట. ఇకపోతే ఎనిమిదోది, రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీత ఎప్పుడూ తన నుదుటిన సింధూరం పెట్టుకునేదట. అదే విషయాన్ని ఆమె హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరమయం గావిస్తాడట. రాముడికి ఎల్లప్పుడూ ఏమీ కాకూడదని, అతను ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ హనుమ ఆ పని చేస్తాడట. దీంతో హనుమకు బజరంగ బలి అని పేరు వచ్చిందట. బజరంగ అంటే సింధూరం అని అర్థం. అందుకే హనుమకు ఆ పేరు వచ్చింది. ఇకపోతే తొమ్మిదోది, రావణుడి లంకానగరాన్ని వానర సైన్యంతో సహా చేరుకునేందుకు రాముడు సేతువు అంటే బ్రిడ్జి నిర్మిస్తూ ఉంటాడు కదా. అప్పుడు వానర సైన్యం మొత్తం బండరాళ్ళు ఇసుకను సముద్రంలో వేస్తుంటారు. అయితే అది చూసి ఓ ఉడత కూడా తనకు చేతనైనంతలో కొంత ఇసుకను తీసుకెళ్లి వంతెన నిర్మాణంలో వేస్తుందట. దీంతో ఆ రాముడు ఆ ఉడతను మెచ్చుకొని దాని వీప్పై చేత్తో ఆప్యాయంగా రాసినట్టు తురుముతాడట. అప్పుడు ఆ ఉడత వీప్పై 3 తెల్లని గీతలు ఏర్పడతాయట. దీంతో అప్పటి నుంచి ఉడతలకు వీప్పై అలా తెల్లని గీతలు పడుతున్నాయట. ఇకపోతే 10వ పాయింట్, రాముణ్ణి చూసి మోహించినందుకు లక్ష్మణుడు శూర్పణరేఖ అనే స్త్రీ ముక్కు కోస్తాడు కదా. నిజానికి ఆమె రావణుడి చెల్లెలే. ఆమంటే రావణుడికి ఎంతో ప్రేమ. కానీ చివరికి ఆమె రావణుడు చనిపోవాలనే కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త దుష్టబుద్ధిని రావణుడు చంపుతాడు. దీంతో ఆమె తన అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. అది అలాగే జరుగుతుంది. ఇలా రామాయణంలోని 10 ఆసక్తికరమైన విషయాలు ఇవే.